ఏపీ మహిళలకు శుభవార్త. 5,000 అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్. ఏపీ అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది? మొత్తం ఎన్ని అంగన్వాడీ పోస్టుల ఖాళీగా ఉన్నాయి? అంగన్వాడీ ఉద్యోగాలకు ఉండాల్సిన విద్యా అర్హత ఏమిటి? ఈ ఉద్యోగాలకు పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చా? అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్లు ఉంటాయా? 5G స్మార్ట్ఫోన్లు ఎవరికి ఇచ్చారు? దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్? ఈ నియామకాలు ఎవరు చేపడతారు? వయసు పరిమితి ఎంత ఉండాలి? మొదటి విడతలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ మనకి ప్రతి ఒక్కటి ముఖ్యమైన విషయాలు కాబట్టి మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే చివరి దాకా అయితే చూడండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 అంగన్వాడీ హెల్పర్ మరియు టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారికంగా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని వేలాది మంది మహిళలకు ప్రభుత్వ రంగంలో ఉపాధి పొందే అవకాశం లభించనుంది. ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు పార్వతీపురంలో పర్యటించిన సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే 2 విడతలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొదటి విడతలో 2,645 పోస్టులను భర్తీ చేసి తదుపరి విడతల్లో మిగిలిన పోస్టులను నోటిఫికేషన్ జారీ చేస్తారు. ముఖ్యంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం ద్వారా మరిన్ని సేవల నాణ్యత పెరగనుంది. ఈ రిక్రూట్మెంటు ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన అంగన్వాడీ ఆయాలకు పదోన్నతులు కల్పిస్తూ వారిని కార్యకర్తలుగా నియమించనున్నారు. వీరికి టీచర్ హోదా కల్పిస్తూ పెరిగిన జీతాలను కూడా అందించనున్నారు. ఇది ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అంగన్వాడీ సిబ్బందికి పెద్ద ఊరటనిచ్చే అంశం. అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళలు స్థానిక నివాసి అయి ఉండాలి. వయోపరిమితి మరియు విద్యా అర్హతలు ప్రభుత్వం త్వరలో విడుదల చేసే పూర్తి స్థాయి నోటిఫికేషన్లో పొందుపరుస్తారు. సాధారణంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి హెల్పర్ పోస్టులకు అవకాశం ఉంటుంది. ICDS ప్రాజెక్టుల పరిధిలో ఈ నియామకాలు జరుగుతాయి. వివరాలు సమాచారం ఏంటి అంటే మొత్తం ఖాళీలు 5,000 పోస్టులు. మొదటి విడత ఖాళీలు 2,645 పోస్టులు. పోస్టు పేరు అంగన్వాడీ హెల్పర్ టీచర్. ప్రభుత్వ శాఖ మహిళా శిశు సంక్షేమం. సాంకేతిక సహకారం 5G స్మార్ట్ఫోన్లు పంపిణీ. కేవలం ఉద్యోగాల భర్తీ మాత్రమే కాకుండా అంగన్వాడీ కేంద్రాలను డిజిటలైజ్ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే 58,204 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5G స్మార్ట్ఫోన్లను అందించారు. దీనివల్ల గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు పిల్లల ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడం సులభతరం అవుతుంది. సూపర్వైజర్లు మరియు బ్లాక్ కోఆర్డినేటర్లకు కూడా స్మార్ట్ఫోన్లను అందించి పర్యవేక్షణను పటిష్టం చేశారు. ఏపీ అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది? మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన ప్రకారం త్వరలోనే మొదటి విడతలో 2,645 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
మొత్తం ఎన్ని అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,000 అంగన్వాడీ హెల్పర్ మరియు ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అంగన్వాడీ ఉద్యోగాలకు ఉండాల్సిన విద్యార్హత ఏమిటి? సాధారణంగా హెల్పర్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో వెల్లడిస్తారు. ఈ ఉద్యోగాలకు పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చా? లేదు. అంగన్వాడీ కార్యకర్త మరియు హెల్పర్ పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే కేటాయించబడ్డాయి. అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్లు ఉంటాయా? అవును. అర్హత ఉన్న ఆయాలకు అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5G స్మార్ట్ ఫోన్లు ఎవరికి ఇస్తారు? రాష్ట్రంలోని 58,204 మంది అంగన్వాడీ కార్యకర్తలకు మరియు సూపర్వైజర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్? నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియామకాలు ఎవరు చేపడతారు? ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఈ నియామక ప్రక్రియను చేపడుతుంది. వయసు పరిమితి ఎంత ఉండాలి? సాధారణంగా 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం సడలింపు ఉంటుంది. మొదటి విడతలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? తొలి విడతలో భాగంగా 2,645 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.